ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించగలిగితే. అందుకే నేను వీళ్ళందరినీ తీసుకొచ్చాను, ఇంకా చాలామంది తీసుకొస్తాను. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ ఆంధ్రప్రదేశ్కి వస్తారు. వస్తే మీరు సద్వినియోగం చేసుకోండి. సమయం కూడా లేదు, టెక్నాలజీ కూడా బాగా అందుబాటులోకి వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్, గుడ్. నెక్స్ట్. సీఎం గారికి నమస్కారం. ఇక్కడ ఉండే అమ్మలక్కలకి కూడా నమస్కారం. ఈవేళ మేము చాలా ముఖ్యమైన ఒక MOU సైన్ చేసినాం మన గవర్నమెంట్తో. ఇప్పుడు వరకు మనం అరకు వ్యాలీని విన్నాము. మా ఉద్దేశం ఏమంటే మన ఈ జిల్లా ప్రకాశం జిల్లానే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పని చేయాలని. ఆ పెద్ద పని ఏమంటే ఇప్పుడు అమూల్ బ్రాండ్ అని ఒకటి దేశవ్యాప్తంగా ఉంది, 50,000 కోట్లది. అది మనము మన ఆంధ్రప్రదేశ్లో చేయగలమా? చేపిస్తాం. కొంచెం మీరు కలిసి పనిచేస్తే మేము చేస్తాం. అంటే ఒక నేషనల్ బ్రాండ్ చేయాలా. ఇది మన రాష్ట్రమే కాదు, ఇండియానే కాదు, ఇంటర్నేషనల్గా ఉండాలా. ఇప్పుడు ఆల్రెడీ మేము ఇది మన అనంతపూర్ జిల్లా ఆంధ్రాలోనే ఉందే. అనంతపూర్ జిల్లాలో మేము రైతులతో పనిచేస్తున్నాం. ఈ ప్యాకెట్లలో వేసి కందులు, కందిపప్పులు, రాగి ఇవన్నీ, అది కాకుండా సాంబార్ పొడి, సాంబార్ దోశ, రాగి దోశ, మిల్లెట్ దోశ, ఇవన్నీ మేము అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో మాకు సీఎం గారితో ఏమి ఇంట్రెస్ట్ అంటే, సార్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మనము ఒక నేషనల్ బ్రాండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేస్తాము. గ్లోబల్ బ్రాండ్, నాట్ నేషనల్ బ్రాండ్. ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రాండ్ అంటే గ్లోబల్ బ్రాండ్గా తయారు కావాలి, ప్రపంచానికి ఎగుమతులు చేయాలి మనం. అది నా ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో మా డాక్రా ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో అమ్మే పరిస్థితి రావాలి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల మునుపు నేను ఐటీ మాట్లాడితే ఈరోజు 100 దేశాల్లో 120 దేశాల్లో తెలుగు వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు. అంటే అది తెలుగువారి శక్తి. ఇక్కడ మా డాక్రా సంఘాలు చేసే ఉత్పత్తులు ప్రపంచం మొత్తం వినియోగించే పరిస్థితి రావాలి. అలాంటి బ్రాండ్ మీరు తయారు చేయాలి. సార్ ఒక్క మాట చెప్తాను సార్, ఈ బ్రాండ్ చేస్తే మనకి కావాల్సిందే అభివృద్ధి కావాలా, పేరు కావాలా, కొంచెము మనకు గౌరవం కావాలా. అభివృద్ధి కావాలంటే డబ్బులు సంపాదించాలా. ఈ బ్రాండ్ తయారు చేస్తే మనకేం వస్తుంది అని మీరందరూ ఆలోచన చేస్తారు. దీంట్లో వచ్చిన దమ్మిడి నయా పైసా కూడా మన ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ మహిళలకు, ఇక్కడ ఉండే రైతులకే. సో దాంట్లో మనకు అభివృద్ధి వస్తుంది. ఇప్పుడు సార్ చెప్పినట్లు మనం ఇంటర్నేషనల్ లోకల్ బ్రాండ్ చేస్తే పేరు వస్తుంది, ఒక గౌరవం అనేది కూడా వస్తుంది. మనకు 3 కావాలి, మనకు అభివృద్ధి కావాలి, మనకు పేరు కావాలి, మనకు గౌరవం కావాలి. మనం అందరం కలిసి చేస్తే సార్ది కొంచెం గైడెన్స్, సపోర్ట్ ఉంటే తప్పకుండా ఇది మనం చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ క్యారీ ఆన్. ఫ్లిప్కార్ట్. Honorable Chief Minister, ప్లీజ్. good afternoon and happy Women's Day to all of you. It's been a great day. Today is a very, very auspicious day also, that we have signed an agreement with the SERP, which is one of the departments of Government of Andhra Pradesh, where we will be supporting the FPOs of the state. So this is one big startup for us. We had done some work earlier in last year, where we had done close to about 22 crores worth of business with the FPOs, with only 2 products. One was peanuts and second was tur dal. We are expected, as the Chief Minister has asked us, that we will be looking this year multi-products on our grocery platform, and we'll see that as many as FPOs can be promoted on the Flipkart platform. For the knowledge of all the ladies, I will like my colleague to translate you in Telugu language, please. Andarki namaskaram. Happy Women's Day first of all andarki. Sir, CM sir, thank you very much opportunity ichinanduku.
మా సార్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు మేము కొన్ని ఎఫ్పిఓస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. ఇంకా చాలామంది ముందుకు వస్తే వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం కావాలి, ఎలాంటి క్వాలిటీ సరుకు అందించాలి అనే దాంట్లో మేము తప్పకుండా ట్రైనింగ్ ఇస్తాము. అండ్ వాళ్ళు ఎలా అమ్ముకోవాలనే దానికి కూడా మేము చాలా తోడ్పడతామని చెప్పి చెప్తున్నారు. సో ఈ అవకాశాన్ని ఉపయోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీకు అందరికి ఐడియా ఉందమ్మా, ఫ్లిప్కార్ట్ అనే ఒక రీటైల్ వ్యవస్థ ఐడియా ఉంది అందరికీ? ఐడియా ఉండేవాడు చేలిపైకి ఎత్తండి. ఓ, మా ఆడబిడ్డలు అన్ని విషయాలు బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళంతా ఫ్లిప్కార్ట్ తరపున రెండే తయారు చేస్తున్నారు. ఒకటి వేరుశనగ పప్పు, రెండోది కందిపప్పు. ఇప్పుడు వాళ్ళు రెండు తయారు చేసి అనంతపురంలో కొన్ని జిల్లాల్లో తయారు చేస్తున్నారు. అట్లా కాకుండా గ్రామాల్లో ఉండే అన్ని వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేయడానికి సిద్ధపడుతున్నారు. మనం తయారు చేసినట్టు ప్రపంచం మొత్తం పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు కావాలి. మనం చేసే చౌకగా చేసినప్పుడు, మా ఆడబిడ్డలు చేసినప్పుడు క్వాలిటీ ఉంటుంది కాబట్టి నాణ్యత మీద ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తుంది. నేను వారికి ఒకటే చెప్తున్నా, వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంటే మొత్తాన్ని ఉపయోగించమంటున్నా. కమాడిటీ క్లస్టర్స్ ఓపెన్ చేస్తాం. ఎక్కడ ఏ జిల్లాలో ఏ వస్తువు వస్తుందో, ఏ ప్రోడక్ట్ పడుతుందో అక్కడ తయారు చేసి మీ అందరికీ శిక్షణా కార్యక్రమాలు పెడతాం. దానికి కావాల్సిన బ్యాంక్ లోన్ ఇప్పిస్తాను, వర్కింగ్ క్యాపిటల్ ఇప్పిస్తాను. ఇవన్నీ చేసిన తర్వాత మీరు మళ్ళా కొనడానికి వాళ్లే కొంటారు. మీకు ప్రోడక్ట్ అక్కడ అందుబాటులో ఉంది, తయారు చేసే తెలివితేటలు నేర్పిస్తా. మళ్ళీ దాన్ని కొనుగోలు చేసే వ్యక్తులు కూడా మేము ముందర పెడతాను. దీనికంటే మంచి ఆలోచన లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అందిపుచ్చుకోవడం మీ చేతుల్లో ఉంది. గుర్రాన్ని ట్యాంక్ దగ్గర తీసుకుపోతాం కానీ తాగిచ్చేది నా వల్ల కాదు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అందరూ అంటున్నారు ఇంకా చాలా సమయం పడుతుంది, ఆడవాళ్ళు పైకి రారు, మగవారితో సమానంగా రారని. నేను చెప్తున్నా, 200 ఏళ్ళు 500 ఏళ్ళు అవసరంలా. 20 సంవత్సరాలకు మునుపు ఒక నిర్ణయం చేశాను. 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను. అప్పుడు అందరూ నన్ను అన్నారు, మగపిల్లలు, సార్ మీరంతా 33% పెడుతున్నారు, దీనివల్ల తెలివితేటలతో ఇంకొక 30% వస్తారు అంటే 100 మందిలో 60 మంది ఆడబిడ్డలు వస్తే మాకైతే ఏంటి అని అడిగారు. తరతరాలుగా వాళ్ళంతా విస్మరించబడ్డారు. కొన్ని రోజులు కానీ తర్వాత చూస్తామని చెప్పాను. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే, భార్యాభర్తలు వచ్చినప్పుడు నేను అడుగుతూ ఉంటాను, భర్త ఐటీ, భార్య ఐటీ, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు. నీ ఆదాయం ఎంత, ఆవిడ ఆదాయం ఎంత అంటే 90% నాకు చెప్పింది ఆడవాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంది, మగబిడ్డల కంటే భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువ ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థమవుతుంది, ఎన్నో ఏండ్ల అవసరం లేదు. మన దగ్గర ఆర్గనైజేషన్ రెడీగా ఉంది, టెక్నాలజీ రెడీగా ఉంది, చేసే మనసుండే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంది. ఇప్పుడు చేయాల్సింది మీరు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే ఏదైనా సాధ్యం. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొస్తాను, మీరు భాగస్వాములు చేస్తాను. మీరు చేసే పనులు మళ్ళా ప్రపంచం మొత్తం మార్కెట్ ఇచ్చే విధంగా చేసే బాధ్యత నాది. ఉపయోగించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.